హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గెల్ సంతోష్ కుమార్. యాక్చువల్లీ మండే మార్కెట్ మనకి గ్యాప్ డౌన్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే యూఎస్ అండ్ ఇరాన్ వైలెన్స్ ఏదైతే ఉందో అవి ఇద్దరు కూడా బ్రేక్ చేయడం జరిగింది. సో ఆ వార్ గురించి అప్డేట్స్ అనేవి చాలా నెగిటివ్గానే వస్తున్నాయి ఇప్పుడు సాటర్డే ఈవినింగ్ కల్లా. ఓకే, సో మండే మార్కెట్ మార్నింగ్ గ్యాప్ డౌన్ ఎక్కువ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏదైనా మనకి మండే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిన సిచ్యువేషన్లో మనం యొక్క లెవెల్స్ నిఫ్టీలో ఏ విధంగా ఉండాలి, సెన్సెక్స్లో ఏ విధంగా ఉండాలి, బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ఉండాలని మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. యాక్చువల్లీ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి ఒకసారి చెక్ చేసుకుంటే ఆల్రెడీ మనకి థర్స్డే మనకి గ్యాప్ అప్ రావడం జరిగింది. గ్యాప్ అప్ ఆల్మోస్ట్ ఓపెనింగే 24,130 to 24,150 వరకు కూడా ఓపెనింగ్ క్యాండిల్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ రోజు హై వచ్చేసరికి మనకి 24,250 వరకు నియర్లీ వెళ్ళిందండి, 260 వరకు కూడా వెళ్ళింది. అట్ ద సేమ్ టైం ఎస్టర్డే ఎక్కడైతే అంటే వెన్స్డే ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో నియర్లీ అక్కడి వరకు కూడా మార్కెట్ రావడం జరిగింది 24,050. సో ఇక్కడ ఈ డౌన్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఏదర్ మరలా ఈ 23,920 నుంచి రీటెస్ట్ చేసి మన పైకి వెళ్ళినా సరే ఆల్మోస్ట్ 24,080, 24,100 వరకే టార్గెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి అది కూడా బ్రేక్ అయితే 23,920 కూడా లెవెల్ బ్రేక్ అయితే కనుక ఆల్మోస్ట్ మనకి 23,820 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉందండి. 820 వరకు కూడా రావడం ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిఫోర్ డే వెన్స్డే ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 24,800 నుంచి కూడా బౌన్స్ బ్యాక్ అవడం జరిగింది. 23,800 నుంచి 24,250 వరకు కూడా రావడం జరిగింది. సో ఇది క్రూషియల్ సపోర్ట్ కింద మనం క్రియేట్ చేయొచ్చండి. ఈ లెవెల్ ఏదైతే ఉందో 23,920 లెవెల్ ఏదైతే ఉందో అది ఒక సపోర్ట్ అండి. 23,920 అదర్ 23,800 అండి. 800 నుంచి 820 ఈ మధ్యన మంచి క్రూషియల్ సపోర్ట్గా ఉంటుంది. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం 23,500 వరకు కూడా నియర్లీ వెళ్ళడం ఛాన్స్ ఉంది. కానీ మ్యాక్సిమం ఈ 23,800 బ్రేక్ అవ్వకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు కాల్ సెట్ తీసుకోవడం ఈజీగా ఉంటుందండి. ఏదర్ మనకి గ్యాప్ డౌన్ అవ్వకుండా చిన్న లైట్ ఫ్లాట్గా కానీ గ్యాప్ అప్ కానీ అయినా సరే మనం ఎక్కడైతే మార్కెట్ హైకి వెళ్ళిందో హై నుంచి రివర్స్ పొజిషన్స్ తీసుకోవడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి ఆ రోజు మాత్రం. ఎందుకంటే మనకి మార్కెట్ సపోజ్ 24,000 దగ్గర ఓపెన్ అయింది. మార్కెట్ 24,000 దగ్గర మార్కెట్ ఓపెన్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక 15 minutes క్యాండిల్ అనేది హైకి వెళ్ళినా లోకి వెళ్ళినా మనం చెక్ చేసుకొని లోకి వెళ్ళినప్పుడు 23,900 సపోర్ట్ మనం టెస్ట్ చేసుకుంటాం. ఏదర్ ఇక్కడికి మనకి పైకి మార్కెట్ వెళ్తే 24,100 నుంచి కిందకి వస్తున్నప్పుడు మనం టచ్ చేసుకోవాలండి. మార్కెట్లో ఎంట్రీ అవుతామండి. బై రివర్స్ పొజిషన్ తీసుకుంటే మనకి చాయిస్ ఉంటుంది. మెయిన్ లెవెల్స్ మనకు ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఒకసారి చూడండి. మెయిన్లీ 23,967 967 అంటే 980 దగ్గర ఉంటుందండి లెవెల్. ఏదర్ మనకి 23,840 నెక్స్ట్ డౌన్ లెవెల్ అండ్ 23,666 అండి. అంటే 23,670 వరకు లెవెల్ ఉంటుంది. అప్ మూవ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 24,150 అండ్ 24,267. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్ 24,261, 267 R2 వరకు కూడా వెళ్ళింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది R2 కూడా కమింగ్ డేస్లో బ్రేక్ అయితే నియర్లీ 24,400 to 500 ఈజీగా వెళ్ళటం జరిగింది. 24,400, 500 వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అవ్వడం జరుగుతుందండి. ఆ టైంలో మళ్ళీ కాల్ పొజిషన్స్ కాకుండా పుట్ పొజిషన్స్ కూడా తీసుకుంటే ఈజీగా ఉంటుంది నిఫ్టీ లెవెల్స్లోని. అలాగే ఒకసారి మనం సెన్సెక్స్లో కూడా చెక్ చేసుకున్నట్లయితే సెన్సెక్స్లో కూడా లెవెల్స్ చెక్ చేసుకున్నట్లయితే సెన్సెక్స్లో చూడండి ఆల్మోస్ట్ మనకి 77,800 అండి. నియర్లీ 77,800 వరకు కూడా మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ 77,000 వరకు రావడం జరిగింది. అంటే సెన్సెక్స్లో 800 పాయింట్స్ డౌన్ అయ్యింది. ఇఫ్ ఏదర్ 77,000 అనేది చాలా సపోర్ట్ లెవెల్ అండి. అది బ్రేక్ అయ్యి నియర్లీ 76,500 అనేది కూడా క్రూషియల్ సపోర్ట్గా ఉంటుందండి. 76,500 కూడా బ్రేక్ అయితే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి ఈ లెవెల్ చూడండి 76,600 నుంచి 76,300. అంటే ఇక్కడ ఉన్న 400 పాయింట్స్లో అట్లీస్ట్ ఒక 150 to 200 పాయింట్స్ ఈజీగానే క్యాప్చర్ చేయొచ్చు అండి. అంటే మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్న పుట్ సెట్ కౌంట్ చేసుకునేటప్పుడు అండి. ఇది ఓపెన్ హై ఓపెన్ లో ఉంది చూసారా, ఇవి మార్కెట్లో పొజిషనల్గా బిఫోర్ డే హైయెస్ట్ బిఫోర్ డే లో అవి
మాట్లాడతాయండి ఈ క్యాండిల్స్కి. అంటే వెన్స్డే వచ్చేసరికి మనకి ఓపెన్ క్యాండిల్ హై 76,389, అంటే 76,400 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉందండి. ఏదైనా మనకు అది కూడా బ్రేక్ అయితే 76,121 నుంచి ఇది క్రూషియల్ సపోర్ట్ అండి. ఇక్కడ ఇంతకు మించి డౌన్ఫాల్ అయితే మాత్రం ఇంకా చాలా క్రాష్ అవుతుంది మార్కెట్. ఈ 76,100 డౌన్ఫాల్ అయితే కనుక 76,100 కానీ 76,300 కానీ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ కాల్ సైడ్ పొజిషన్స్ ఈజీగానే తీసుకోవటం ఈజీగా తీసుకోవచ్చండి. అక్కడి నుంచి మనకి మార్కెట్ డౌన్ అయిన తర్వాత ఫుల్గా అప్పుడు మార్కెట్ హై పొజిషన్స్ మనం తీసుకోవచ్చు అండి కాల్ సైడ్. ఏదైనా మనకి అప్ మూమెంట్ కానీ లేకపోతే మనకి ఫ్లాట్ మార్కెట్ కానీ ఓపెన్ అయినప్పుడు హై నుంచి లోకి క్యాప్చర్ చేయాలండి. సపోజ్ 77,000 నియర్లీ మనకి మార్కెట్ క్లోజ్ అయింది, 77,100 మార్కెట్ క్లోజ్ అయింది. సో 77,000 ఇక్కడ చూడండి 77,300, 280 కదా, 77,450 ఈ లెవెల్స్లో మనకి మార్కెట్ వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ కాకుండా రివర్స్లో పొజిషన్గా కిందకు వస్తున్నప్పుడు ఈ విధంగా మార్కెట్ అప్పుడు నెగిటివ్గా మార్కెట్ని చూడొచ్చు. అది కూడా ఒక ఈజీగా మార్కెట్ని నెగిటివ్గా చూడొచ్చు. సెన్సెక్స్లో కూడా సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 76,700 ఏదైతే ఉందో 767 ఇది క్రూషియల్ సపోర్ట్ అండి. ఇది కూడా బ్రేక్ అయితే ఆల్మోస్ట్ 76,300 to 350 వరకు వెళ్తుంది. ఇది కూడా బ్రేక్ అయితే 76,120 or 100 వరకు వెళ్తుందండి. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయితే ఆల్మోస్ట్ మనం 75,500 వరకు కూడా చూడొచ్చు అండి. మార్కెట్ 75,500 to 75,000 కూడా టచ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. కానీ మ్యాక్సిమం బ్రేక్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ అనేది వీక్గా కనిపిస్తుంది, డాలర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది, డాలర్ వాల్యూ. సో ఈ రెండు సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మార్కెట్ డౌన్ అయినా సరే పొజిషనల్గా హైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి మనకి. ఓకే, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మనం బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకి మంచి సపోర్ట్ లెవెల్ 59,000 వరకు నీట్లీ వెళ్ళింది, అంటే 58,800 వరకు వెళ్ళింది. 58,800 అంటే ఆల్మోస్ట్ మనకి 59,000 వరకు వెళ్ళినట్టే కదా మనకి. సో 59,000, 60,000 అనేది క్రూషియల్ సపోర్ట్ అండి, క్రూషియల్ లెవెల్స్ అండి ఇవి. ఇది ఆల్రెడీ మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఫుల్ టోటలీ బులిష్ మూమెంట్మే కనిపిస్తుంది అండి, ఎక్కడ కూడా నెగిటివ్గా అయితే మనకు కనిపించట్లేదు. సో ఇది మనకి దీని యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీ యొక్క వాల్యూస్ మనకి నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ మేజర్ సపోర్ట్గా ఎక్కువ నిలుస్తాయండి. హెచ్డిఎఫ్సి అవనివ్వండి, లేకపోతే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అవనివ్వండి, దీని యొక్క ఎఫెక్ట్ అనేది నిఫ్టీ మీద కూడా పడుతుంది. కాబట్టి మనకి మార్కెట్లో హై పొజిషనల్గా హైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, అలాగే ఐటీ సెక్టర్ అయితే చాలా టోటలీ వీక్గా ఉంది. ఇది చాలా ఐటీ సెక్టర్లో వాలటిలిటీ కూడా మనం చూడడానికి ఆస్కారం ఎక్కువగానే ఉంటుంది నెక్స్ట్ ఫ్యూ డేస్లోని. అట్ ద సేమ్ టైం మనకి ఆల్రెడీ మనకి నాస్డాక్ కానీ డోజీ కానీ ఆల్మోస్ట్ నెగిటివ్గానే మార్కెట్స్ క్లోజ్ అయ్యాయండి, ఆల్రెడీ మార్కెట్స్ నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. సో ఇవి మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్, అండి. మీరు ఇవి చూసుకుని మనకి వ్యూ ఏదైతే ఉందో ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ వచ్చి ఇక్కడ రెడ్ క్యాండిల్స్ వచ్చి ఏవైతే నెగిటివ్గా కనిపిస్తుందో అవన్నీ కూడా మన కాల్ సైడ్ పుట్ ఆప్షన్స్ ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పి మనం అనాలిసిస్ వీడియోస్లో డిస్కస్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా.